తనుజ గారు కళ్యాణ్తో పోటీ పడి రాణి అయ్యారు. రాణితో పాటు కెప్టెన్ అయ్యారు. 11th వీక్ కెప్టెన్ తనుజ గారు, కెప్టెన్ ద హౌస్, బిగ్ బాస్ హౌస్. సూపర్ కదా, వినడానికి ఎంత బాగుంది. ఎందుకంటే ఇన్ని వారాల నుంచి ఆమె కష్టపడి రన్నర్ అయ్యి కష్టపడడం, రన్నర్ అవ్వడం, కష్టపడడం, ఇదే జరిగింది తప్ప కెప్టెన్ అవుతుందేమో అని హోప్ పెట్టుకునే లోపు నీళ్ళు వేసుకుని పన్నీర్ అయిపోయి అనిపించింది జనాలకు కూడా. ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ ఇక డప్పు కొట్టుకుంటారు. ఆయన మస్తు ఆడింది, కళ్యాణ్తో పోటీ పడి గెలిచింది, ఎవరి సపోర్ట్ లేకుండా ఈరోజు కెప్టెన్ కూడా అయ్యింది. ఇంకొక మాట చెప్పాలంటే నేను ఫుల్ వీడియో ఆల్రెడీ లింక్ ఇస్తాను, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. అక్కడ ఫుల్ డీటెయిల్గా చెప్పాను. ఎవరైతే రాజ్యంలో ప్రజలు ఉన్నారో ఆ ప్రజలు ఎవ్వరు కూడా, అంటే ఒక గౌరవ్ తప్ప మిగతా ఎవరు కూడా తనుజ గారి పేరు తీయటానికి కూడా ఇష్టపడలేదు. ఇంకొకటి గౌరవ్ తనుజకి ఐసెట్ తనుజ ఆయన పవన్ అన్నప్పుడు అప్పుడు సుమన్ శెట్టి గారు అవును ఆ పిల్ల కష్టపడుతుంది కదా కెప్టెన్ అవ్వాలని ఇంకొక ఛాన్స్ ఇద్దామని, అప్పుడు బర్నీ గారు నాకు దివ్య పవన్ అన్నారు, అండ్ ఇమానుయల్ కూడా నాకు సంజన గారు అండ్ దివ్య గారు అన్నారు తప్ప తనుజ గారు పేరు ఎత్తడానికి కూడా ఏమాయో అసలు తిరిగి అడుగుతాను. ఆమె పాపం చేసుకుందా, మిమ్మల్ని ఏమైనా చేసిందా, లేకపోతే ఆమె వల్ల మీరు నష్టపోయారా? లేదు కదా. లేనప్పుడు ఆ పిల్ల పేరు తీయడానికి ఏంటి అసలు? కొంచెం జాలి, సింపతి కార్డ్ అయినా, సింపతి కోసమైనా ఒక మాట చెప్పాలి కదా. మరి ఫ్రెండ్స్ అనుకుంటా మళ్ళీ రాసుకొని పూసుకొని తిరుగుతారు. ఓకే, కానీ ఇలాంటి టైం ఉన్నప్పుడే కదా జనాలకి ఎవరు ఏంటని తెలిసేది. ఆ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా ఎలా? అసలు బర్నీ గారి విషయానికి వస్తే నాకు ఆ రోజు గేమ్ ఆడడంలో సపోర్ట్ చేసింది కాబట్టి ఆ రోజు నీ సపోర్ట్ చేయలేకపోయాను దివ్యకి, అందుకని ఇప్పుడు నీ సపోర్ట్ చేస్తున్నా అన్నారు. ఓకే, ఆ పాయింట్ దర్శ ఓకే, బాగుంది. కానీ మరి తర్వాత తనుజ ఓకే అంటే తర్వాత ఏముంటుంది సార్, పవన్ దివ్య ఆ తర్వాత తనుజ ఉన్నా ఓకే నాకు పర్లేదు. అది అసలు ఆ విన్నర్ కళ్యాణ్తో పాటు ఆడేటప్పుడు ఆ విన్ అయినా సరే ఒక్కళ్ళ ఫేస్ లో ఆనందమే లేదు. ఆయన అందరూ ఉమ్మ పెట్టుకొని ఉన్నారు. అసలు మరీ ఘోరం తెలుసు. ఆ పిల్ల మీద అంత కచ్చిందిరా నాయన మీకు అనిపించింది. గెలిచాడనే ప్రౌడ్నెస్ ఎక్కడ చూపించకుండా కళ్యాణ్ ఏం మిస్టేక్ అయిన వాళ్ళందరూ చూస్తూ ఉంటే అప్పుడు తనుజ గారు వెళ్ళి ఇది ఇలా, నేను ఇలా పెట్టాను అలా పెట్టాను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇమానుయల్ ఉన్నాడు తెలుసా రీతు దగ్గర పోయి, కాదే అది గెలిచింది కదా పోయి అక్కడికి వెళ్ళి చెప్పడం అవసరమా, ఏదో లక్ బాగుండి గెలిచారని అనుకోవడానిక? ఈయనే అనుకుంటుండే, ఎవరు అనుకోవట్లేదు. అక్కడ కష్టపడి ఆడింది కదా ఆమె. లక్ వల్ల గెలిచిందంట. ఈయనతో 10 వారాలు అసలు కనీసం నామినేషన్లో రాని మనిషి ఒక తనుజ గురించి మాట్లాడడానికి ఆయనకి ఎంత ధైర్యం అనుకుంటారు అసలు కదా. నేను అదే అనుకుంటా. తనుజ గారు ఫైనల్లీ కెప్టెన్ అయ్యారు, రానయ్యారు. ఇదనమాట ముచ్చట, కెప్టెన్ అయ్యారు. మీకు ఎంతమంది బాగా మంచిగా అనిపించిందో, ఎంతమంది చెడ్డగా అనిపించిందో ఒక పాయింట్ ఆఫ్ ఎపిసోడ్ లో ఆమె రాంగే ఒప్పుకుందాం, అందరం ఒప్పుకోవాల్సిన విషయమే అది. బట్ ఈ రోజు ఆమె కష్టపడి కెప్టెన్ అయింది కాబట్టి మీరేమనుకుంటారో కామెంట్ బాక్స్ లింక్ కమెంట్ చేయండి. అండ్ లాంగ్ వీడియో ఇస్తాను, అది కూడా ఒకసారి చెక్ చేసి సబ్స్క్రైబర్ ఫాలో చేయండి. అబ్బా వ్యూస్ వస్తున్నాయి, చూస్తున్నారు, అంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఫాలో చేసేస్తే కూడా నాకు కూడా హ్యాపీనెస్ వచ్చి నేను కూడా ఒక 4 వీడియోలు ఎగసర్ చేయడానికి బాగుంటుంది కదా అనేది నా ఒపీనియన్. మీరేమనుకుంటే అది కూడా కామెంట్ చేయండి.